ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈరోజు చెడిపోయిన వాళ్ళు వచ్చి తమ జీవితాలు బాగు చేసుకుంటూ ఉంటే, మేము నీతివంతులు అనుకుంటున్నటువంటి భ్రమలో ఉన్నటువంటి మతాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇదేంటి, నా ఎదురుగా తిని త్రాగి రోడ్ల మీద పడిపోయి దొరికినటువంటి వ్యక్తి ఈరోజు మైకు పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాడేంటి, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడేంటి అని ఈర్ష్య పడుతున్నాయి, అసూయ పడుతున్నాయి. అమ్మా, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. మన పాపాలకు క్షమాపణ ఎక్కడుందంటే ప్రభువుని ప్రేమించడంలో. ఆయన పాదాల మీద పడి కన్నీళ్ళు గార్చి ఏడుస్తుంది ఆవిడ. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఈ ప్రపంచం ప్రభు పాదాల మీద పడి ఏడవాలి అంటే మొదటి వాళ్ళకు ప్రభువుని గురించి వినిపించేది ఎవరు? తగిన రీతిలో ఆయన కాలంలో మేకలు కొట్టించుకుంది నీ పాపాలను బట్టని వారిని ఒప్పించేది ఎవరు? ప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేయించాలనేటువంటి ఆ తృష్ణ కలిగినటువంటి వేదికలు ఎక్కడా లేవు.